తమ్ముడు హాయ్ రా. హాయ్ అన్న. నీ పేరు? ప్రసన్న కుమార్. ప్రశాంత్ కుమార్. మహేష్ బాబు గారికి రాజమౌళి గారికి సినిమా వస్తుంది కదా, అందులోని మహేష్ బాబు గారు డైనోసార్ తో ఫైట్ చేస్తున్నారంట. ఎలా ఉంటుంది అనుకోవచ్చు చూస్తే? సూపర్ ఉంటుంది అన్న. ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుంది. ఇప్పటిదాకా ఉన్న సినిమాలన్నీ ఒక రేంజ్, ఇప్పుడు ఇది ఒక రేంజ్ అన్న. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుండేది. దాంట్లో ఆ సీన్స్ మూవీకి వెళ్ళి చూడడం మంచిది అనిపిస్తుంది అన్న. మరి ఈ సినిమాతో రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉన్నదా? వాళ్ళు ఒక 2,000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందా? నాకైతే పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తారేమో అనిపిస్తుంది అన్న. ఓకే. మరి మహేష్ బాబు గారు ఇందులో ఒక సింహం లాగా అయితే మనకు కనిపిస్తున్నారు లైన్ గా. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఆయన లుక్స్ సెట్ అవుతాయి సింహంగా? సెట్ అయితే అని అనుకుంటున్నా, కానీ లయన్ కాకుండా ఇంకొంచెం బెటర్గా ఏదైనా ఆ, వేరే మన నేషనల్ యానిమల్ లెక్క అట్లా ఏమైనా పెట్టుంటే క్లిక్ అవుతుందేమో అని. అంటే లైన్ చాలా పెద్దది కదా తమ్ముడు, అది ఒక మంచి మాస్ కదా లైన్ అన్నది, అడవికి రాజు కదా. రాజ్ అయితే రాజ్కి అందరూ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉంటారు కదా. టైగర్ అయితే అన్ని బ్రేవ్గా ఆలోచించి అన్ని మంచిగా చేస్తారు. టైగర్ కింద ఉండాలంటాం. అవును. ఓకే. చూస్తే మహేష్ బాబు గారు ఇప్పుడు ఎన్నో మూవీస్ చేశారు. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ, అది కూడా ఒక మంచి విఎఫ్ఎక్స్ మూవీ అనుకోవచ్చు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగానే ఉంటుంది. మళ్ళీ విఎఫ్ఎక్స్ పాన్ ఇండియా మూవీ కాబట్టి దాంట్లో మంచి రికార్డ్ కొట్టి మంచి రికార్డ్స్ సాధించాలని చెప్పేసి నేను ఆశిస్తాను. రాజమౌళి గారు ఇప్పుడు త్రిబుల్ ఆర్, బాహుబలి అని తీశారు కదా. మరి బాహుబలి రికార్డ్స్, త్రిబుల్ ఆర్ రికార్డ్స్ ఇది క్రాస్ చేయొచ్చా? దానికైతే ఛాన్స్ లేదన్న. నాకైతే త్రిబుల్ ఆర్ రికార్డ్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు. ఓకే. ఎందుకని? అంటే త్రిబుల్ ఆర్ అంటే అది పాన్ ఇండియా మూవీ, మొత్తం అంతా త్రిబుల్ ఆర్ గురించే ఎక్కువ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే మూవీ గురించి ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు ఇప్పుడు అది ఎంత మంచిగా వస్తుందో దాన్ని బట్టి త్రిబుల్ ఆర్ రికార్డ్ వస్తుందో లేదో చూడాలి. ఓకే. నీ ఒపీనియన్ గా రికార్డు బ్రేక్ చేస్తుందా త్రిబుల్ ఆర్ రికార్డ్ ని? అనుకుంటున్నా. అయితే రికార్డ్ అయితే బ్రేక్ చేస్తా అనుకుంటున్నాను. మీరు వెళ్తారా ఫస్ట్ డే మూవీకి మహేష్ బాబు గారిది? ఫ్రెండ్స్తో వెళ్తాను. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు. అంతే. ఓకే. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ.